సౌత్ బ్యూటీస్ కి టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. నెత్తిన పెట్టుకుని చూసుకునే నిర్మాతలు ఉన్నారు. అడగకుండానే క్యారెక్టర్స్ రాసే దర్శకులు ఉన్నారు. అయినా మన హీరోయిన్ల చూపులు బాలీవుడ్ పైనే ఉంది. నార్త్ అంతా మన జపం చేస్తూ ఉంటే హీరోయిన్లు మాత్రం హిందీ సినిమాల వైపు అడుగులేస్తూ ఉన్నారు. అక్కడ సింగిల్ ఛాన్స్ వస్తే సౌత్ సినిమాలను లైట్ తీసుకుంటున్నారు. ఎందుకలా? టేక్ ఎ లుక్. బాలీవుడ్ అంటే ఒకప్పుడు టాప్ ఇండస్ట్రీ, కానీ ఇప్పుడు సౌత్ దాన్ని డామినేట్ చేస్తుంది. అయినా మన హీరోయిన్లు హిందీ వైపే అడుగులేస్తున్నారు. బాలీవుడ్ ప్రాజెక్ట్ అకౌంట్లో పడితే జెట్ స్పీడ్ తో ముంబై చెక్కేస్తున్నారు. దీనికి ఒకే ఒక్క కారణం రెమ్యునరేషన్. రష్మిక మందననే తీసుకోండి. మన దగ్గర ఎంత పెద్ద సినిమా చేసినా రెమ్యునరేషన్ 2 కోట్లకు మించదు. అదే బాలీవుడ్ లో ఒక్క ప్రాజెక్ట్ కి సైన్ చేస్తే 5 నుంచి 7 కోట్ల మధ్యలో పారితోషికం దక్కుతుంది. పైగా నేషనల్ వైడ్ గా పాపులారిటీ ఫ్రీ. బేబీ జాన్ కోసం కీర్తి సురేష్ సైతం భారీగానే తీసుకుంది. సౌత్ లో 2 కోట్లకు మించని కీర్తి రెమ్యునరేషన్ బాలీవుడ్ లో మాత్రం డబుల్ అయింది. నార్త్ లో వెబ్ సిరీస్ లో చేస్తున్న సమంత కూడా ఎక్కువే సంపాదిస్తుంది. సిటాడెల్ హనీ బన్నీకి 8 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. రెజినా కసాండ్రా, రాశి ఖన్నా లాంటి మీడియం రేంజ్ హీరోయిన్లు సైతం బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కార్తిక్ ఆర్యన్ ప్రాజెక్టుతో బాలీవుడ్ లో అడుగు పెడుతున్న శ్రీలీల ఫస్ట్ మూవీకి 5 కోట్లు డిమాండ్ చేస్తూ ఉంటే రామాయణం సిరీస్ కోసం ఏకంగా 15 కోట్లు ఛార్జ్ చేస్తుందట సాయి పల్లవి. అందుకే తెలుగు ఇండస్ట్రీలో కావాల్సినంత క్రేజ్ ఉన్న బాలీవుడ్ సినిమా అనేసరికి ఈ బ్యూటీస్ అంతా ఎగిరి గంతులేస్తున్నారు.